నమస్కారం. బొజ్జ భిక్షభయ్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈనాడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే బీసీ ఉద్యమం గురించి చర్చించుకుంటున్నటువంటి స్థితి, బీసీలందరూ కూడా ఐక్యమవుతున్నటువంటి స్థితి. ఈ స్థితిలో బీసీ ఉద్యమానికి సంబంధించి, బీసీల పరిస్థితికి సంబంధించి మనతో మాట్లాడటానికి గజ్జె శ్రీనివాస్ గౌడ్ గారు, బీసీ ఉద్యమ నాయకులు మన స్టూడియోకి వచ్చారు. వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్తే సార్. చాలా సంతోషం సార్, మీరు మా స్టూడియోకి వచ్చారు. బీసీ ఉద్యమం గురించి మాట్లాడటానికి మీరు చాలా ఉత్సాహపడుతున్నారు. చాలా సంతోషం. బొజ్జ భిక్షభయ్య యూట్యూబ్ ఛానల్ కు మీకు స్వాగతం. సార్, బీసీ ఉద్యమం స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కావాలి అనేదేనా, లేక అంతకు మించి బీసీ ఉద్యమం యొక్క, బీసీ నాయకుల యొక్క లక్ష్యం ఇంకేమైనా ఉందా? ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు బీసీ ఉద్యమం అంటే కేవలం 42% రిజర్వేషన్ల కొరకి స్థానిక సంస్థల్లోనే కాదు, ఈ యొక్క ఉద్యమం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో, ఈ రాజకీయ రంగాల్లో అంటే చట్టసభల్లో ఈ యొక్క బీసీలు మరి వారి యొక్క జనాభా దామాషా ప్రకారం అద్భుతమైనటువంటి ఈ ఉద్యమం జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే, గత 78 సంవత్సరాలుగా అంటే స్వతంత్ర భారతంలో ఈ బీసీ కులాలు కేవలం ఓట్లు వేసే యంత్రాలుగానే మిగిలిపోయారు. మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో గాని, భారతదేశంలో గాని దాదాపుగా 80% పైన ఉన్నటువంటి ఈ యొక్క బీసీ జనాభా, అంటే బీసీలు అంటే కేవలం బీసీలే కాదు, బీసీలు అంటే ఈ గౌడ్స్, యాదవ్స్, విశ్వకర్మలు, రజక, ఈ యొక్క నాయి బ్రాహ్మణులతో పాటు అత్యంత వెనుకబడేటువంటి యొక్క ఈ మాల, మాదిగ, వాటి యొక్క ఉపకులాలను కలిపి యొక్క బీసీ కులాలు అని కూడా మనం చెప్పవచ్చు. ఇందులో కేవలం మనం ఈ యొక్క బీసీ ఉద్యమం 42% స్థానిక సంస్థల్లోనే కాకుండా విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలతో పాటు మనం చట్టసభల్లో మన యొక్క జనాభా ప్రకారం మనం అడుగుతున్నటువంటి ఈ యొక్క న్యాయ పోరాటం కేవలం అందరూ అనుకుంటారు ఈ యొక్క చట్టసభ స్థానిక సంస్థల్లోనే కాదు, విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయ రంగాలు అంటే చట్టసభలో మనం కూడా మన యొక్క ప్రాతినిధ్యం వహించాలి సార్. అది అంటే శ్రీనివాస్ గారు, మీరు చెప్తలేరు కానీ మీ లక్ష్యం చాలా పెద్దది. చట్టసభల్లో అంటే అర్థం మీరు ఎట్లా 80% ఉన్నారంటున్నారు. అవును సార్. ఆ ప్రకారం మీకు సీట్లు ఇవ్వాలంటున్నారు. అవును సార్. ఆ ప్రకారం మీరు గెలిచిన తర్వాత రాజ్యాధికారం బీసీలకే రావాలనే మీ లక్ష్యం. చట్టసభల్లో అంటే బీసీలు రాజ్యాధికారుల కోసం రావాలి అనే అటువంటి లక్ష్యంతో ఈ ఉద్యమం ప్రారంభమైంది అంటున్నారు. అవును సార్. చాలా సంతోషం అండి, మంచి విషయం, చాలా సంతోషం. ఇలాగే బీసీల ఆత్మగౌరవ పోరాటం, ఆత్మగౌరవ ఉద్యమం అని అంటున్నారు. అవును సార్. ఏంటి బీసీల ఆత్మగౌరవ పోరాట ఉద్యమం అంటే? సరే, ఇక్కడ బీసీ ఆత్మగౌరవ పోరాటం అంటే ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూసినట్టయితే గత 70 సంవత్సరాల క్రితం తమిళనాడులో మరి ఒక కేరళలో అద్భుతమైనటువంటి ఆత్మగౌరవ పోరాటాలు జరిగినాయి సార్. పెరియార్ నాయకత్వంలోని తమిళనాడులో గొప్ప ఆత్మగౌరవ పోరాటం, అదే విధంగా కేరళలో నారాయణ గురు గారి యొక్క నాయకత్వంలో అద్భుతమైనటువంటి ఒక న్యాయ పోరాటాలు ఏంటి, ఈ రాష్ట్రాలలో అత్యధికంగా ఉన్నటువంటి మనం చెప్తున్నటువంటి ఈ అణగారిన వర్గాలే వాళ్ళు జనాభా దామాషా ప్రకారం వాళ్ళ యొక్క ఫలాలు అందుకోవడం లేదు. సో జనాభాలో దాదాపుగా 80 నుంచి 90% ఉన్నటువంటి ఈ ప్రజలు కేవలం వాళ్ళు అగ్రవర్ణ పాలకుల చేత పాలించబడుతున్నారు. అనేక రకాలుగా వాళ్ళు ఏంటంటే వీళ్ళు సమాజంలో పరంగా వాళ్ళు ఏంటంటే పీడించబడుతున్నారు. ఈ పీడనాలన్నిటికీ ఏంటంటే ఒకటే అద్భుతమైనటువంటి పోరాటం చేస్తే రాజ్యాధికారం సాధించవచ్చు. రాజ్యాధికారం సాధిస్తే ఏంటంటే మన యొక్క కులాలు బాగుపడతాయి. మన యొక్క కులాలు బాగుపడితే కేవలం రాజకీయ రంగంలోనే కాక విద్య, ఉద్యోగ, చట్టసభల్లో మనం ఉన్నట్టయితే, మన ప్రాతినిధ్యం ఉన్నట్టయితే రాబోయే తరాలకు మనం ఒక ఆదర్శంగా నిలవచ్చని ఈ యొక్క ద్వారా గొప్ప ఆత్మగౌరవ పోరాటం జరిగింది. పరంగా ఏంటంటే మన యొక్క తెలంగాణలో ప్రస్తుతం ఈ యొక్క ఆత్మగౌరవ పోరాటం నాంది పలికింది. మహనీయులు ఎంతో మంది ఉన్నారు. జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అదే విధంగా మాన్యశ్రీ కాశీరామ్ గారు గొప్ప అద్భుతమైనటువంటి ఒక పోరాట పటిమతో వాళ్ళ యొక్క ఉద్యమాన్ని ప్రారంభించారు. అదే పోరాట పటిమతో జనాభాలో దాదాపు 80 నుంచి 90% ఉన్నటువంటి మనము రాజ్యాధికారం మనం సాధించాలి. ఇదే ఎందుకంటే మనం చెప్పుకోవడానికి 90% ఉన్నాం, కానీ కేవలం ఏంటంటే మనం 10% ప్రజల చేత పాలించబడుతున్నాం. ఇదే ఆత్మగౌరవ పోరాటంగా మనం చెప్పబడుతున్నాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమం
ఉద్యమం ఏదైతే ఉందో, మీరు ఇంతకుముందు చక్కగా చెప్పారో, ఆత్మగౌరవ పోరాటం అంటే అణిగి ఉండటం కాదు, లేక 10% ఉండేటువంటి వాళ్ళు పాలక వర్గాలుగా ఉండి 90% వాళ్ళ పాలితులుగా ఉండటం కాదు అని చెప్పారు. ఈ ఉద్యమాన్ని ఎందుకు స్వతంత్ర ఉద్యమం అని అంటున్నారు? ఇక్కడ మనకు మన భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15వ తారీఖు వచ్చింది సార్. అంతకు పూర్వం మనం బ్రిటిష్ వాళ్ళ చేతిలో పరిపాలించబడ్డాం మన దేశం. తర్వాత క్రమంలో అన్ని రాష్ట్రాలు విడిపోయి మనకి 1948 సెప్టెంబర్ 17 వరకు మన యొక్క ఈ ప్రస్తుతం ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రం ఒక స్వతంత్ర నైజాం ప్రభుత్వంలో మనం పాలించబడినాము. ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు ఈ స్వతంత్ర భారతదేశంలో మరి భాషాపరంగా విడదీయబడి స్వాతంత్రాన్ని పొంది ప్రస్తుతం అనేటటువంటి ఈ యొక్క ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలించబడాలి. ఏ విధంగా సార్ అంటే జనాభా దామాషా ప్రకారం. కానీ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి మన తెలంగాణలో 90% ఉన్నటువంటి ఈ ప్రజలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు. సో బీసీలలో చూసినట్టయితే దాదాపు 120 కులాలు ఉన్నాయి సార్. ఈ 120 కులాల్లో చెప్పుకోబడిన ఒక 4, 5, 6, 10 కులాల వరకు ఏంటంటే అధికారంలో ఉన్నాయి. కానీ 120 కులాలు ఎక్కడ చట్టసభల్లో గానీ ఎక్కడ ప్రాతినిధ్యం వహించడం లేదు సార్. ఒక్కసారి కూడా 100% సార్. ఎందుకంటే సార్ ఇక్కడ అత్యంత వెనుకబడినటువంటి ఒక కులాలుగా చెప్పుకోబడే ఒక గంగిరెద్దులు గాని, పిచ్చకుంట్ల అనేటువంటి ఒక సామాజిక వర్గం వాళ్ళు ప్రజెంట్ ఏంటంటే వంశరాజులు అని పిలుచుకుంటారు. వాళ్ళు కూడా ఎక్కడ రాజ్యాధికారంలో పాలు పంచుకోలేదు. ఎందుకంటే వీళ్ళు కూడా బీసీలే. మరి దీన్ని ఏ విధంగా ప్రజాస్వామ్యం అంటాం సార్ మనం? ఓకే, ఈ ప్రజాస్వామ్యమా? 100% ప్రజాస్వామ్యం కాదు. శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి విషయాలపైన మీరు ప్రశ్నించండి. 100% ఇది ప్రజాస్వామ్యం కాదు అని చెప్తున్నాడు ఆయన. అంతేకాదు, బీసీలు అంటే చాతుర్వర్ణ వ్యవస్థలోని మేమందరం కలిస్తే బీసీలు తప్ప, ఆ ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరం బీసీలు అంటున్నారు. మీరేమంటారో చూడండి. మరో ముఖ్యమైన విషయం చెప్పాడు ఆయన. బీసీ ఉద్యమం ఏదో స్థానిక సంస్థల్లో సీట్ల కోసం కాదు, రాజ్యాధికారం కోసం అంటున్నాడు. చెప్పండి, మీ ప్రశ్నలు పంపించండి, శ్రీనివాస్ గారు జవాబు చెప్తారు, మేము జవాబు చెప్పడానికి ప్రయత్నిస్తాం. బీసీ ఉద్యమం విజయవంతం కావాలంటే శ్రీనివాస్ గారు ఏం చేయాలంటారు? సార్ ఒకటే సార్, ఈ బీసీ ఉద్యమం మనం విజయం సాధించాల కంటే ముందు కూడా మనం ఇప్పుడు ఇంతకు ముందు ప్రజాస్వామ్య స్వాతంత్ర బీసీ ఉద్యమం ఉన్నాం కదా. ఈ ప్రజాస్వామ్య స్వాతంత్ర బీసీ ఉద్యమంలో మనం ఒక తమిళనాడు రాష్ట్రం తీసుకున్నట్టయితే, అదే విధంగా ఉత్తరప్రదేశ్, బీహార్, కేరళ రాష్ట్రాలు తీసుకున్నట్టయితే మాన్యశ్రీ కాంశీరామ్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఈ యొక్క అణగారిన వర్గాల పోరాటంలో ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలు చైతన్యం అయ్యి మనం జనాభాలో ఇంత మన శాతం ఉన్నటువంటి మనం ఎందుకు అధికారంలోనికి రాలేకపోతున్నాము, దీనికి ఏంది కారణం అని వాళ్ళు ఏం చేసినట్టే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కాశీరామ్ గారి యొక్క నాయకత్వంలో జరిగినటువంటి ఈ ఉద్యమంలో మనము కేవలం అగ్రవర్ణ పాలకుల చేత ఓన్లీ పాలించబడుతున్నాం తప్ప మనం ఎక్కడ పరిపాలనలో మనం పాలు పంచుకుంటలేము అని ఈ యొక్క జరిగినటువంటి ఉద్యమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, అదేవిధంగా బీహార్ రాష్ట్రంలో ఒక నాయి బ్రాహ్మణ్ సంబంధించినటువంటి ఒక కులం యొక్క వ్యక్తి సీఎం కావడం జరిగింది. అదే విధంగా తమిళనాడు రాష్ట్రంలో కూడా ఒక నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తి అధికారంలోకి రావడం జరిగింది. సో ములాయం సింగ్ యాదవ్ తీసుకున్నట్టయితే ప్రస్తుతం పిలువబడుతున్న యాదవ్ సామాజిక వర్గం 1967లో అతను కేవలం ఈ యొక్క ప్రజల్లో తిరిగి చైతన్యం పరచడానికి అతను కేవలం ఒక సైకిల్ మీద తిరిగి చైతన్యం పరిచాడు ప్రజల్ని. సో మా నాయకుడు మా కోసం కష్టపడుతున్నాడు, మా చైతన్యం కొరకు కష్టపడుతున్నాం, మా రాజ్యం అధికారంలోకి కష్టపడుతున్నాడు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, నువ్వు తిరగాల్సింది సైకిల్ మీద కాదు, నువ్వు అందరూ కలిసి ఏం చేసినంటే సార్, ఒక రోజు పొద్దున పూట అందరూ ఆ యొక్క రాష్ట్రంలో ప్రజలంతా అతని ఇంటి దగ్గరికి వచ్చి సమావేశం అయి చెప్పి అతనికి తెలియకుండానే ఒక కార్ తీసుకొని రావడం జరిగింది. అసలు చాలా ఆశ్చర్యపోయాడు. ఏంది మీరు 100% సార్ ఆ కారు చూసి ఏంది కారు ఏంటంటే, సార్ ఇది మీ కొరకు తీసుకొచ్చినటువంటి కారు. ఎందుకు అమ్మా అంటే, నాకు మీరు తిరగాల్సింది కారు సైకిల్ మీద కాదు సార్, ఎందుకంటే మీరు చేసేటువంటి ఒక పోరాటం కేవలం మీ కొరకు కాదు, మీ కుటుంబం కొరకు కాదు, సబ్బండ జాతులో అయినటువంటి మేము ఈ యొక్క రాష్ట్రంలో అగ్రవర్ణ పాలకుల చేత మేము పరిపాలించబడుతున్నాం. ఆ పాలకులు కేవలం ఏళ్లపైన లెక్క పెట్టే సంఖ్యలో ఉన్నారు సార్. ఓన్లీ 5 నుంచి 10% ప్రజలు. మీరు ఈ పోరాట పట్టి మనం ఈ కారులో మరి తిరిగి ప్రచారం చేసి రాజ్యాన్ని అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి మరి అతనికి చెప్పేసరికి చాలా ఆశ్చర్యపోయాడు. మరి నేను తిరుగుతా కానీ మరి నాకు డీజిల్ పెట్రోల్ కు డబ్బులు కావాలి అన్నాడు. సార్ మీరు అది బాధపడకండి సార్, మేము వారంలో ఒక రోజు మీ కొరకు మేము ఉపవాసం ఉంటాము, అయినా మీరు మీ నాయకత్వంలో మా యొక్క రాజ్యం అధికారంలోకి రావాలని చెప్తే అతను దానికి ఒప్పుకోలేదు. అప్పటికి ఒప్పుకోకపోయినా సరే ఆ యొక్క ప్రజల చేత అతను ఒప్పించబడి అతన్ని మళ్ళీ పోరాటం స్టార్ట్ అయ్యి రాజ్యాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది సార్. అదే ఎప్పుడు అతను సోషలిస్టు పార్టీలో ఉన్నప్పుడు. సో క్రమక్రమంగా అదే యొక్క బీహార్ రాష్ట్రం, అదే తమిళనాడు, కేరళలో కూడా అణగారిన వర్గాల ప్రజలే వాళ్ళ చేత ఏంటంటే రాజ్యం అధికారంలోకి రావడం జరిగింది సార్. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము
బీసీలు అంటే కేవలం గౌడ్స్, యాదవ్స్, రజకులు, నాయ బ్రాహ్మణులు, ఈ విశ్వకర్మలే కాదు, అత్యంత వెనుకబడినటువంటి కులాలుగా చెప్పబడేటువంటి ఇక మాల, మాదిగ, వాటి ఉపకులాలు మరి యొక్క గిరిజన జాతి ప్రజలు కూడా ఒక బీసీలు అని చెప్పవచ్చు. మరి ఎందుకు బీసీలు అని చెప్పవచ్చు సార్ అంటే వాళ్ళు సామాజికంగా వెనుకబడినటువంటి తరగతులు సార్. అగ్రవర్ణ పాలకులు ఏంటంటే ఇట్లా వీటిని విడదీసి మరి భవిష్యత్తులో ఈ యొక్క పోరాటాలు మాకు వ్యతిరేకంగా వస్తాయని చెప్పేసి 100 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాల యొక్క ఆలోచన శక్తితో వాళ్ళను ఈ యొక్క బీసీలను మరి విభజించి అనగదొక్కి పరిపాలిస్తున్నారు సార్. దానికే కావాల్సిన యొక్క బీసీ ఆత్మగౌరవ పోరాటం. చాలా సంతోషం. శ్రీనివాస్ గారు, చాతుర్వర్ణ వ్యవస్థలో బీసీల స్థానం ఏమిటి, ప్రస్తుత వ్యవస్థలో బీసీల స్థానం ఏమిటి? ఎందుకంటే ఆ స్థానాన్ని మీరు తెలుసుకుంటేనే మీరు రాజ్యాధికారంలోకి ఎలా రావచ్చో మీకు తెలుస్తుంది. అవును సార్. కాబట్టి మీ స్థానం ఎక్కడ అనుకుంటున్నారు? ఆ వ్యవస్థలో ఎక్కడ, ఈ వ్యవస్థలో ఎక్కడ? ఇప్పుడు క్రీస్తు పూర్వం మనం 600 సంవత్సరాలకు ముందు తీసుకున్నట్టయితే అక్కడ చాతుర్వర్ణ వ్యవస్థ ఉండేది. అంటే చాతుర్వర్ణ వ్యవస్థ అంటే 4 వర్ణ వ్యవస్థలు. 4 వర్ణ వ్యవస్థలు అంటే ఆ 4 వర్ణ వ్యవస్థలు ఏంటి సార్ అంటే ఇది పెన్ను చూడండి సార్. ఈ అత్యంత పైన ఉన్నటువంటి యొక్క భాగం ఏంటంటే బ్రాహ్మణులుగా చెప్పవచ్చు. ఓ ఆ గింతే ఇంతే సార్, ఇంతే. ఆ తర్వాత ఉన్నటువంటి ఒక గింత పార్టే వీళ్ళు క్షత్రియులు. ఓకే. అక్కడి నుంచి ఇక్కడ తీసుకున్నట్టయితే వీళ్ళు వైశ్యులు. ఆ తర్వాత ఇది మిగిలింది మొత్తం ఏంటంటే సబ్బండ బహుజన కులాలు సార్. వీళ్ళు వాటిలోనే శూద్రులు అంటారు. మళ్ళీ ఆ శూద్రులను కూడా వీళ్ళు ఏం చేశారు సార్ అంటే అతి శూద్రులుగా విభజించారు. అచ్చా, ఈ చిన్న పార్ట్ని. వాస్తవానికి 4 వర్ణాలే సార్. ఈ 4వ వర్ణమైనటువంటి శూద్రులలో కూడా అతి శూద్రులు విభజించారు. వీళ్ళు ఎక్కడ కలిసి ఉండకూడదు అనేటువంటి ఆలోచన శక్తితోటి, మేధో సంపత్తి తోటి ఈ యొక్క ఆధిపత్య కులాలు ఈ శూద్రుల్ని అతి శూద్రులు విభజించడం జరిగింది సార్. అంటే 90% ఉన్న ప్రజలు ఎప్పుడు తిరుగుబాటు చేస్తారని తిరుగుబాటు జరుగుతున్నటువంటి గొప్ప ఆలోచన శక్తితోటి, గొప్ప మేధో సంపత్తి తోటి వాళ్ళు విభజించడం జరిగింది. ఆలోచన శక్తి, మేధో సంపత్తి అలా గొప్ప కుట్ర కుట్ర కూడా అనొచ్చు సార్ దాన్ని. చాతుర్వర్ణ వ్యవస్థలో అట్లా ఉందన్నమాట. ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో సార్ ఇప్పుడు శూద్రులు అనగా పిలబడేటటువంటి యొక్క మరి ఈ యొక్క యాదవ్స్ కావచ్చు, మరి యొక్క గౌడ్స్ కావచ్చు, రజకులు, విశ్వకర్మలు, సబ్బండ కులాలు, ముదిరాజులు, ఓకే, అన్ని వర్గాలు సార్, పద్మశాలీలు గాని వీళ్ళంతా శూద్రులే సార్. వాస్తవంగా ఇప్పుడు రెడ్డి అని పిలువబడే వాళ్ళు కూడా ఒకే శూద్రుల కిందకి వస్తారు. కాపళ్ళు ఎస్ సార్, 100% పెట్టుకుంటారు రెడ్లు సార్. వాళ్ళు శూద్రులే అయినప్పటికీ ఈ యొక్క అన్ని కులాలను అనగదొక్కి మేమే పాలకులుగా అని చెప్పబడుతూ 100 సంవత్సరాల నుంచి మేము పీడించబడుతున్నాం సార్. భలేగా చెప్పవే, నువ్వు కాన్సీరామ్ చెప్పినట్టు చెప్తున్నావు. ఆయన కూడా గిట్లే పెన్ను పట్టుకొని చెప్పేట ఆయన గొప్ప మేధావి సార్, గొప్ప ఆలోచన పరుడు సార్. ఎందుకంటే అలాంటి వ్యక్తులు మన తెలంగాణలో ఎప్పుడో పుట్టాల్సింది సార్. ఒక పెరియార్ లాంటి నాయకుడు పుట్టాలి, ఒక జ్యోతిబా పూలే లాంటి ఒక నాయకుడు, ఒక బుద్ధుడు లాంటి నాయకుడు, అదే కాంచీరామ్ లాంటి నాయకుడు పుట్టాలి. కానీ ఏ విధంగా వీళ్ళు జ్ఞానాన్ని పొందుతారు అని చెప్పేసి వాళ్ళు భవిష్యత్తు ఆలోచనతోటి అందరినీ తొక్కేయడం జరుగుతుంది సార్. ఇక్కడ అవును సార్, దూరం చేశారు, అన్నిటికి దూరం చేశారు. వాళ్ళు బానిసలుగా మార్చుకున్నారంట. కేవలం సార్ బానిస అంటున్నారు కదా, ఇప్పుడు బానిసకు శత్రువు తెలియదు, బానిసకు ప్రశ్నించే తత్వం తెలియదు, బానిసకు స్వధర్మం తెలియదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక పోరాటం స్వధర్మ పోరాటం సార్. అంటే స్వధర్మ పోరాటం అంటే స్వధర్మ పోరాటం 90% ఉన్నటువంటి యొక్క అణగారిన వర్గాలమైన మేము ఎలాంటి స్వాతంత్ర తర్వాత ఎలాంటి హక్కులు పొందడం లేదు. అది విద్యలో, ఉపాధిలో కానీ, రాజకీయ రంగాల్లో కానీ, చట్టసభలో ఎక్కడ మేము పొందడం లేదు. మరి ఇంత శాతం ఉన్నటువంటి ప్రజలం కేవలం మేము అణచబడుతూ పాలించబడుతున్నాము. మరి దీనికి స్వధర్మం అనే ఇది మా యొక్క సొంత పోరాటం సార్, మా స్వధర్మ పోరాటం. ఒకనాడు మరి యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన యొక్క పూలే అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా బాధతోటి తన యొక్క న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి పార్లమెంట్ నుంచి బయటికి వచ్చి చమర్చినటువంటి ఒక కళ్ళతోటి నా గురువు అయినటువంటి జ్యోతిరావు పూలే సర్వం తన యొక్క జీవితాన్ని 50% పైన తన జీవితాన్ని అణగారిన వర్గాలైనటువంటి బీసీలతో పాటు మరి యొక్క షెడ్యూల్డ్ కులాలైనటువంటి మాల, మాదిగ, గిరిజన ప్రజలకు తన యొక్క అంకితం చేశాడు. నేను అతనికి కృతజ్ఞత చెల్లించుకోవాలి. సాహు మహారాజు అయినటువంటి శూద్రుడు అతను కూడా బీసీ. అతని యొక్క తన జీవితాన్ని అత్యంత వెనుకబడినటువంటి కులాలుగా చెప్పబడి మీ షెడ్యూల్డ్ కులాలకు అంటే మాల, మాదిగలకు తన యొక్క జీవితాన్ని అంకితం చేశాడు. ఈ ఇద్దరు నాయకులు శూద్రులు అయినప్పటికీ వాళ్ళిద్దరు బీసీలు. నేను వాళ్ళకు కృతజ్ఞత చెల్లించుకోవాలని చెప్పేసి గొప్ప ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు సార్ అతను.
కానీ అతను మధ్యలోనే చనిపోయాడు. ఆయన యొక్క గురువు శిష్యుడిగా చెప్పబడేటటువంటి యొక్క మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఆయన యొక్క ఉద్యమాన్ని భుజాన వేసుకొని భారతదేశం మొత్తం అతని యొక్క ఆత్మగౌరవ పోరాటం, స్వధర్మ పోరాటాన్ని యొక్క ప్రారంభించడం జరిగింది. కానీ మండల్ కమిషన్ను 1979లో ఏర్పాటైనటువంటి మండల్ కమిషన్ ని కాంశీరామ్ గారు అమలు పరచడానికి దేశం మొత్తం తిరిగి మరి యొక్క ప్రజలందరినీ చైతన్యపరచండి. ఏ విధంగా అయితే ఈ యొక్క 80% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలను చైతన్యపరుస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని ప్రారంభం చేసింది. కానీ ఆ అమలు తర్వాత అతను మధ్యలోనే చనిపోవడం జరిగింది సార్. ఆయన స్ఫూర్తితోటి ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మా రాష్ట్రంలోకి మేము కూడా చట్టసభలో అడుగు పెట్టాలి. విద్యా ఉద్యోగాల్లో మా యొక్క పిల్లలు కూడా ఏంటంటే భవిష్యత్ తరాలకు అన్ని రకాలుగా మా యొక్క జనాభా దామాషా ప్రకారం మేము కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి ఒక రాజ్యాంగం అందుకోవాలనేటువంటి ఒక మా యొక్క ఆకాంక్ష సార్. సంతోషం అండి, చాలా సంతోషం శ్రీనివాస్ గారు. మీ ఆకాంక్ష నెరవేరాలని కోరుకుందాం, మీ లక్ష్యం నెరవేరాలని కోరుకుందాం. తప్పనిసరి మీరు చెప్పినట్టుగా సమాజంలో 90% ఉన్నటువంటి మీరు తప్పనిసరి రాజ్యాధికారానికి రావాలని కోరుకుందాం. మిత్రులారా, చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. శ్రీనివాస్ గారు చెప్పిన దానిపైన తిరిగి మరో మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.